హాయ్ ఫ్రెండ్స్, ఇలా మనం చపాతీ తినే కుర్మా చేసుకుందాం. మంచిగా ఆలుగడ్డ, క్యారెట్, పచ్చి మటర్, కరివేపాకు, కొత్తిమీర ఎలా చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం క్యారెట్ కట్ చేసుకుందాం. ఆలుగడ్డ, పచ్చి బఠానీ వలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఆలుగడ్డ కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ ఒక కప్పు, కొత్తిమీర, ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఆనియన్ వేసుకుందాం. కరివేపాకు తినేసుకుందాం. కొద్దిగా ఇలా వేగినాక ఇప్పుడు మనము ఆలుగడ్డ వేసుకుందాం. కట్ చేసుకుంటా క్యారెట్ కానీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక సాల్ట్ వేసుకుందాం. సరిపోయేంత సాల్ట్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఇప్పుడు మూత వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోండి, అడుగు మాడకుండా. ఆలుగడ్డ ఇలా ఉడికినాక ఇప్పుడు బఠానీలు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బఠానీలు ఎందుకంటే మధ్యలో వేసుకోవడం, ఇది ఫాస్ట్గా ఉడుకుతుంది. సగం ఉడికినాక ఇప్పుడు బఠానీలు వేసుకుందాం. ఆలు కొద్దిగా టైం పట్టిద్ది, బఠానీలు పచ్చిగా ఉంటాయి. ఒక స్పూన్ పసుపు కానీ వేస్తాను. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఉడకాలేదు, ముద్దేసుకుందాం. ఆలు ఉడికిపోయింది. ఇప్పుడు మనము ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ముద్ద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకుంటే అల్లం కన్నా ఎల్లిపాయ వేసుకోరు. ఒక 2 మినిట్స్ వేగిని. ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక చెంచా కారం వేసుకున్నాక కొత్తిమీర వేసుకుందాం. అయిపోయినట్టే. ఆలు, క్యారెట్, పచ్చి బఠానీ చపాతీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.